ఇది వచ్చేసి మనకి XU500 2015 మోడల్ అయితే ఉంది. XU500 మనకి WA8 వేరియంట్. ఇది వచ్చేసి ఇది డ్రివెన్ వచ్చేసి మనకి 82,000 అయితే వెహికల్ తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 8,55,000 ఉంది డీజిల్ వేరియంట్. బెస్ట్ అంటే బెస్ట్ మాట్లాడేసి 7,70,000 అయితే ఇది ట్రై చేసి క్లోజ్ చేస్తాను మీకు. 2015 మోడల్ టాప్ ఎండ్ మోడల్. ఇది వచ్చేసి మనకి i10 అండి. i10లో మీరు ఎవరైనా టాప్ మోడల్ చూస్తున్నారు, సేఫ్టీ పర్పస్ చూస్తున్నారు, లో బడ్జెట్లో మీకు సేఫ్టీ అంటే దీనిలో 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. ఆస్ట్రా అండి, i10 ఆస్ట్రా. ఇది 2010 మోడల్. మనకి లో బడ్జెట్లో సేఫ్టీ ఉన్న వెహికల్ అంటే బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఇది తిరిగింది వచ్చేసి మనకి 66,000 అయితే డ్రివెన్ అయితే ఉంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 3,25,000 అండి. బెస్ట్ అంటే బెస్ట్ మాట్లాడి 2,70,000లో మీకు 3 lakhs లోపే మీకు మంచి సేఫ్టీ ఉన్న వెహికల్ అయితే ఇది బెస్ట్ ఆప్షన్గా అయితే ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి దీనిలో. ఇది వచ్చేసి మనకి హోండా i10 అండి. లో డ్రివెన్ వెహికల్ 33,000 తిరిగింది. 2011 మోడల్. మనకి వేరియంట్ వచ్చేసి మ్యాగ్నా వేరియంట్. మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఇది 3,15,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ మాట్లాడేసి నేను 2,60,000 వరకు ఇది మీకు ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా వెల్ మెయింటైన్లో అయితే వెహికల్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి మారుతి సెలీరియో ఆటోమేటిక్ ZX ఆప్షనల్ 2019 మోడల్. వెహికల్ డ్రివెన్ వచ్చేసి 72,000 అయితే తిరిగింది వెహికల్. మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,75,000 ఉంది. మీకు బెస్ట్ అంటే బెస్ట్ మాట్లాడేసి ఈ వెహికల్ని 4,80,000 అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి మారుతి స్విఫ్ట్ డీజిల్ అండి. VDI వేరియంట్ 2015 మోడల్. 86,000 అయితే వెహికల్ డ్రివెన్ అయితే ఉంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,20,000 అంటున్నాడు. బెస్ట్ అంటే బెస్ట్ మాట్లాడేసి మీకు 5,40,000 అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే మీకు ఏం ప్రాబ్లమ్స్ లేవు, రెడీ టు డ్రైవ్ ఉంది. డీజిల్ వేరియంట్ వెహికల్. ఇది వచ్చేసి మనకి 2013 మోడల్ ఇయాన్ వెహికల్. హుండా ఇయాన్ 2013 మోడల్. 82,000 అయితే డ్రివెన్ అయితే ఉంది. లో బడ్జెట్లో చూస్తున్నారా మీరు, ఇది బెస్ట్ ఆప్షన్గా అయితే ఉంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 2,90,000 ఉంది. మీరు కానీ యూట్యూబ్ నుంచి వచ్చినట్లయితే ఈ వెహికల్ని 2 lakhs అయితే నేను క్లోజ్ చేస్తాను. 2013 మోడల్ ఇయాన్ వెహికల్. మోడల్ కూడా ఉంది మీకు. ప్రైస్ కూడా తక్కువ బడ్జెట్లో 2 lakhs అయితే క్లోజ్ చేస్తాయి ఈ వెహికల్ని. ఇది వచ్చేసి మీకు తక్కువ బడ్జెట్లో మీరు ఒక ఆటోమేటిక్ వెహికల్ చూస్తే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది. 2010 మోడల్ i10 ఉంది. దీనిలో బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. 2 ఎయిర్ బ్యాగ్స్, సన్ రూఫ్ కూడా ఉంటుంది వెహికల్కి. మీకు ఇది 3,85,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ మాట్లాడేసి 3,30,000 అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్. మీకు ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. తక్కువ బడ్జెట్లో ఆటోమేటిక్ ఫీచర్స్, సేఫ్టీ మొత్తం ఉన్నాయి. దీని సన్ రూఫ్ కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి మారుతి సెలీరియో ఆటోమేటిక్ 2015 మోడల్ ఆటోమేటిక్ VXI వేరియంట్. ఇది వచ్చేసి మనకి 59,000 అయితే తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 4,60,000 ఉంది. మీకు గానైతే 4 lakhsలో నేనైతే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ సెలీరియో ఆటోమేటిక్ 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్. మనకి ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. ఎవరన్నా 4 lakhs బడ్జెట్లో కొంచెం మోడల్ ఉన్న వెహికల్ చూస్తున్నారు అంటే ఇదే బెస్ట్ ఆప్షన్గా అయితే ఉంది మీకు. ఎవరైనా ఈ వీడియోని ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ కోసం చూస్తున్నట్లయితే ఈ వెహికల్ మీకోసమే అండి. పోలో 2014 మోడల్ కంఫర్ట్ లైన్ వెహికల్. ఇది వచ్చేసి మనకి 72,000 అయితే డ్రివెన్ అయితే ఉంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,95,000 ఉంది. మీకు ఎవరైనా మీరు ఏపీలో ట్రాన్స్ఫర్ చేయించుకోవటానికి మీకు ఏపీ పర్సన్స్ కానీ అయితే ఇది ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. 3,80,000 అయితే ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. 2 ఎయిర్ బ్యాగ్స్, టచ్ స్క్రీన్ మొత్తం అయితే ఉంది వెహికల్లో. 3,80,000 అయితే ఇది నేను ట్రై చేసి క్లోజ్ చేస్తాను. పోలో.